హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. ఫైనల్ డే ఆఫ్ అవర్ డివోషనల్ ట్రిప్. మా జర్నీ స్టార్ట్ అయ్యి 3 days కంప్లీట్ అయిపోతుంది. ప్రజెంట్ 4th డేలో ఉన్నామన్నమాట. ఈరోజు మేము అరుణాచలం నుంచి రిటర్న్ అవుతున్నాము. ఫస్ట్ 3 days జర్నీస్ ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసామని చెప్పేసి ఆల్రెడీ 3 వీడియోస్ డేస్ వైజ్గా పోస్ట్ చేసేసానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్. నిన్న మేము గిరి ప్రదక్షిణ చేసుకునే ముందు దేవుడి దర్శనానికి వెళ్ళి ఆ తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం 4 అట్లా. ఆల్మోస్ట్ 6 hours దాకా పట్టింది మాకు కంప్లీట్ గిరి ప్రదక్షిణ అయిపోవడానికి. రిటర్న్ మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి టైం 10 దాకా అయ్యేసరికి టెంపుల్ క్లోజ్ చేశారనమాట. సో మేము దేవుని దర్శనం చేసుకోవడానికి కుదరలేదు. ఇంకా డైరెక్ట్గా డిన్నర్ చేసేసి రూమ్స్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసేసుకున్నాము. నెక్స్ట్ డే ఫైనల్ డే ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. యాజ్ యూజువల్ ఎవ్రీడే లాగానే ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. బట్ ఇప్పుడు మేము ఫస్ట్ చేస్తున్న పని అయితే రూమ్ని వెకేట్ చేసేస్తున్నాం అనమాట. అరుణాచలంలో మేము యాక్చువల్లీ 1 night స్టే అనుకున్నాము, బట్ అది అనుకోకుండా 2 nights స్టే అయిపోయింది. 24 hours కాస్త ఇంచుమించుగా 36 hours అయిపోయింది. అంటే 1.5 day లాగా కౌంట్ అవుతుంది. మేము రూమ్ తీసుకునేటప్పుడు వాళ్ళు పర్ డేకి 2500 ఛార్జ్ చేస్తామని చెప్పారు. సో ఈ 1.5 dayకి రౌండ్ ఫిగర్గా 3500 తీసుకున్నారనమాట. అండ్ నిజంగా చెప్తున్నాను, అరుణాచలంలో కానీ తిరుపతిలో కానీ మాకు రూమ్స్ చాలా మంచిగా దొరికాయి. బయట ఎంత తిరిగి వచ్చినా కానీ రూమ్ అనేది కంఫర్ట్గా లేకపోతే ప్లెజెంట్ స్లీప్ అనేది ఉండదు. బట్ మాకు ఆ ప్లెజెంట్ స్లీప్ అనేది ఒకటి ఉంది. మేము నెక్స్ట్ డే యాక్టివ్గా ఉన్నాము అంటే మాత్రం పర్ఫెక్ట్లీ రూమ్స్ నీట్గా ఉండటం వల్ల మంచి రూమ్స్ దొరికాయని చెప్తాను. ఫైనల్లీ రూమ్ వెకేట్ చేసి సామాన్ అంతా కార్లోకి సర్దేశాము. అరుణాచలం నుంచి వెళ్తూ వెళ్తూ ఆ శివయ్య దర్శనం చేసుకుందామని చెప్పి మొదట ఆ శివయ్య దర్శనంతోనే ప్రారంభించామన్నమాట మా జర్నీని. నిన్నటికి ఈ రోజుకి దర్శనంలో ఎంత డిఫరెన్స్ వచ్చిందో నిజంగా నేను చెప్పలేను. నిన్న మేము గిరి ప్రదక్షిణ చేసే ముందు ఫస్ట్ దర్శనం చేసుకున్నాము. 10 నిమిషాలు శివుని దర్శనానికి, 20 నిమిషాలు అమ్మవారి దర్శనానికి, మొత్తం కలిపి దర్శనానికి 30 నిమిషాల్లో బయటకు వచ్చేసామన్నమాట. బట్ ఈరోజు క్వైట్ ఆపోజిట్ అనమాట. జనాల ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది. నిన్న అరగంటలో అయిపోయిన దర్శనం ఈరోజు 2 గంటల పైన పట్టింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి జనాలు ఎక్కువ మంది ఉన్నారనుకుంటా. నిన్న ఆఫ్టర్నూన్ టైం 2:30 ఆ టైంలో మేము వెళ్ళాం దర్శనానికి. సో ఆఫ్టర్నూన్ వల్ల జనాలు ఫ్లోటింగ్ ఏమైనా తక్కువ ఉందేమో కానీ ఈరోజు మాత్రం మామూలుగా లేదు. బట్ ఎనీవే లేట్ అయినా కానీ దర్శనం మంచిగా అయింది, అది చాలు. ఇంకా దర్శనం అయిపోయింది. అరుణాచలం నుంచి హైదరాబాద్ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇంకో 10 గంటల్లో హైదరాబాద్ ఉంటాము. ఈ మధ్యలో ఇంకా ఏమీ లేదు అని అనుకుంటున్నారా? నో నో నో, నాట్ అట్ ఆల్. మా డెస్టినేషన్ హైదరాబాదే అవ్వచ్చు, బట్ ఇన్ బిట్వీన్ మాకు 2 స్టాప్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అయితే, ఇంకొకటేమో కాణిపాకం అనమాట. అరుణాచలం నుంచి హైదరాబాదే మా డెస్టినేషన్, కానీ ఈ 2 పాయింట్స్లో ఆగి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని నెక్స్ట్ హైదరాబాద్ రీచ్ అవుతాం అనమాట. లైట్గా అరుణాచలంలోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి శ్రీపురం స్టార్ట్ అయిపోయాం అనమాట. ఆల్మోస్ట్ 2 hours పైననే పట్టింది అరుణాచలం టు శ్రీపురం జర్నీ. మేము అక్కడికి వెళ్ళేసరికి 2:15 అట్లా అయిందనమాట టైం. వెళ్తాం మేము దర్శనానికి వెళ్దామని అనుకున్నాం, బట్ అక్కడ ఫ్రీ దర్శనాలు లేవన్నమాట. ఫ్రీ దర్శనము 6 to 8 అంట. ఎవ్రీడే 6 to 8 PM ఇస్ ద ఫ్రీ దర్శనం టైమింగ్స్. మేము వెళ్ళేసరికి 2:15 అట్లా అయింది. సో 4 hours వెయిట్ చేయడం ఇంపాసిబుల్ కదా. సో దర్శనం టికెట్స్ చూస్తుంటే 100, 150, 300 అని చెప్పేసి బోర్డ్స్ ఉన్నాయి. బట్ అక్కడ మ్యాక్సిమం సెక్యూరిటీ గార్డ్స్ కానీ టికెట్ కౌంటర్లో ఉన్న పర్సన్స్ కానీ అందరూ ఉన్న జనాల్ని 300 రూపీస్కి డైవర్ట్ చేసేలాగానే ప్లాన్ చేస్తున్నారు. అలా మోటివేట్ చేస్తున్నారు అనమాట. 300 రూపీస్ టికెట్కి కొంచెం కమర్షియల్ అనిపించింది నాకు ఎందుకో శ్రీపురం మాత్రం. మేము 5 members ఉంటాము. 100 రూపీస్ టికెట్స్, ఒక 5 tickets తీసుకొని రమ్మని చెప్పి దివ్యాని కౌంటర్ దగ్గరికి పంపించాం 500 రూపీస్ తీసుకొని. అక్కడ టికెట్ కౌంటరు 150 is ద మినిమం టికెట్, అసలు 100 రూపీస్ టికెట్టే లేదని చెప్పేసి 150 రూపీస్ టికెట్ తీసుకోమని చెప్పి అంటున్నారంట దివ్యాని. దివ్య ఒక నిమిషం ఆలోచించి ఓకే అని చెప్పేసి డబ్బులు తీసుకొని వద్దామని వెనక్కి వచ్చేది కూడా మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి 100 రూపీస్ టికెట్ లేకపోవడం ఏంటంటే అక్కడ బోర్డ్స్ పెట్టారు కదా, అది 100 రూపీస్ టికెట్ ఇవ్వండి అని చెప్పేసి అంటే అది దర్శనం టికెట్స్ కాదండి, ఎంట్రీ పాస్ టికెట్స్ అని చెప్పేసి అన్నారంట. మళ్ళీ దివ్య అక్కడ దర్శనం అని చెప్పి రాసుందండి 100 రూపీస్, మీరు లేదంటే ఎలా కుదురుతుంది అని చెప్తే అప్పుడు ఇచ్చారనమాట 100 రూపీస్ టికెట్. సో ఆల్మోస్ట్ 5 minutes 10 minutes వరకు కౌంటర్లో టికెట్ ఇచ్చేవాళ్ళు కూడా 300 రూపీస్ కాకపోతే అట్లీస్ట్ 150 రూపీస్ టికెట్ కొనేలాగా చేస్తున్నారనమాట అక్కడ ఉన్న భక్తులందరితో. టికెట్ కౌంటర్లో కూర్చున్న వాళ్ళు ఎంత దారుణంగా అబద్ధాలు చెప్పేస్తున్నారంటే, టికెట్ కౌంటర్ బయటనే బోర్డు ఉంది, దివ్య దర్శనం సేవ 100 రూపీస్ అని చెప్పి. బట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే అది అసలు దర్శనం టికెటే కాదు, ఎంట్రీ పాస్ టికెట్ అని అబద్ధం చెప్పేస్తున్నారు. ఇంకేం చెప్తాను చెప్పండి. ఈ టికెట్స్ విషయంలోనే కాదు, ఇంకా అన్నదానం విషయంలో కానీ, ప్రసాదాల విషయంలో కానీ, డివోషనల్ వైబ్స్ కంటే కూడా టోటలీ కమర్షియల్ వైబ్స్ అనిపించాయి. భక్తుల దగ్గర నుంచి ఎంత వీలైతే అంత లాగుదాం అన్నట్టే ఉంది ఆ స్పేస్ అంతా అని అనిపించింది. ఎందుకో తెలీదు, తప్పైతే క్షమించండి అమ్మా.
ఐఎమ్ సో సారీ, బట్ ఎందుకో అలా అనిపించింది. ఇది టోటలీ నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఇప్పుడు నేను ఇలా చెప్పానని చెప్పేసి మీరు ఏమీ నెగిటివ్గా అయితే పెట్టుకోకండి. ఏమో నాకు చూసిన 1-2 సిచ్యువేషన్స్లో వేరే టెంపుల్స్తో కంపేర్ చేసుకుంటే ఎందుకో కొంచెం అలా అనిపించింది, అంతే అనిపించింది చెప్పేశాను, దట్స్ ఇట్. ఇంకా ఇదంతా పక్కన పెట్టేసి శ్రీపురం మాత్రం నిజంగా చూడాల్సిన టెంపుల్ అండి. ఎందుకంటే మొత్తం గోల్డ్ పూతతో చేసింది కదా. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుందంట. అంటే మేము మిట్ట మధ్యాహ్నం వెళ్ళేసరికి ఓకే బాగుంది, బట్ ఈవినింగ్ అయితే లైటింగ్కి ఆ గోల్డెన్ టెంపుల్ ఇంకా చాలా బ్రైట్గా బాగుంటుంది అని అన్నారు. బట్ మాకు కుదరలేదు ఈవినింగ్ వెళ్ళడానికి. మీరైతే ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి, వర్త్ టు సీ ఇట్ అన్నట్టు అనిపిస్తుందంట. సో ప్లాన్ ఫర్ ఈవినింగ్. ఇంకా మేము శ్రీపురం నుంచి కాణిపాకం వచ్చేసాము. ఆల్మోస్ట్ 1 అవర్లో వచ్చేసాము. చాలా దగ్గర శ్రీపురం నుంచి కాణిపాకం వెళ్ళటం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 5:45 అయింది టైమ్. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఎంత టైం పడుతుందో దర్శనం చూడాలి. నేనైతే ఎక్కువ టైం పట్టదని అనుకుంటున్నా. వితిన్ 1 అవర్లో దర్శనం అంతా అయిపోయి బయటకు కూడా వచ్చేస్తామని అనుకుంటున్నాను. లెట్స్ సీ. చేస్తున్నారు గుళ్ళల్లో ఫ్రీ దర్శనాలు 7ంటికి 8ంటికి పెట్టుకొని ఇప్పుడు 500 టికెట్, 150 టికెట్, 300 టికెట్, 100 రూపాయల టికెట్ అని ఉంది. శీఘ్ర దర్శనం 150 టికెట్ అని ఉంది. అవన్నీ 7ంటికంట, ఫ్రీ దర్శనం ఏమో 8ంటికంట. గుళ్ళన్నీ బాగా కమర్షియల్ అయిపోయాయి, టీటీడీ తప్ప అన్ని. దివ్య ఎందుకు ఇలా మాట్లాడింది? మేబీ శ్రీపురంలో జరిగిన దానికి ఇక్కడ కాణిపాకంలో మాట్లాడుతుందేమో అని అనుకుంటున్నారేమో మీరంతా. బట్ నో అండి, అది అక్కడికక్కడే మర్చిపోయాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ జరిగిన ప్రాసెస్ అదంతా చూసి దివ్య ఇంకా అలా మాట్లాడాల్సి వచ్చింది. ఏంటంటే మేము 5:45కి వచ్చాము ఇక్కడికి. ఫ్రీ దర్శనం ఏటో అని అడిగితే 8కి అలౌ చేస్తారండి అని అన్నారు. ఓకే ఫైన్, శ్రీపురంలో లాగా కాణిపాకంలో కూడా ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకే ఫ్రీ దర్శనం అనేది ఎలో ఉంది అని అనుకున్నాము. ఇక్కడ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, శ్రీపురంలో అట్లీస్ట్ 100-150 రూపీస్ టికెట్ కొంటే వెంటనే దర్శనానికి వెళ్ళిపోవచ్చు. బట్ కాణిపాకంలో ఏంటంటే 100-150 రూపీస్ టికెట్స్ ఉన్నాయి ఉండడానికి. బట్ అవి ఓపెన్ చేసేది 7:30కి అంట. మేము 5:45కి వచ్చాము. అంటే ఆల్మోస్ట్ 45 మినిట్స్ మేము ఆ టికెట్ తీసుకోవడానికి వెయిట్ చేయాలి. మీరు ఇప్పుడు వెంటనే మాకు రిటర్న్ క్వశ్చన్ ఒకటి వేస్తారు, లైక్ దేవుడికి ఏమన్నా అలంకరణ చేస్తున్నారేమో, నైవేద్యం పెడుతున్నారేమో, హారతి ఇస్తున్నారేమో, అందుకని అసలు దర్శనమే టోటల్గా ఆపేశారేమో అని అనుకోవచ్చు. బట్ లేదండి, అక్కడ పక్కన 300 రూపీస్ టికెట్ లైన్ ఒకటి ఉంది. అది ఎప్పటికప్పుడు వెళ్తున్నారండి జనాలు దర్శనం చేసుకోవడానికి. ఇప్పుడు మేము కూడా ఈచ్ పర్సన్ 300 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే వెళ్ళిపోవచ్చు, దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళిపోవచ్చు. బట్ 1500 అవుతాయి మా 5ఊరికి. ఎందుకులే అని చెప్పేసి 45 మినిట్స్ వెయిట్ చేసాము 100 రూపీస్ టికెట్ ఓపెన్ అయిపోయే వరకు. అప్పటి వరకు ఖాళీగా ఉండి ఏం చేస్తానని చెప్పి ఆ పక్కన ఉన్న బొమ్మల షాపుల్లో మా కైవల్యాకి అప్పటికప్పుడు ఒక బాల్ కొనుక్కొని వచ్చాడు వాళ్ళ నాన్న. వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారనమాట ఈ 45 మినిట్స్ టైం స్పెండ్ చేయడానికి. నిజంగా దర్శనం ఆపేస్తే 45 మినిట్స్ ఏంటండి, 1 అవర్ 2 అవర్స్ అయినా వెయిట్ చేస్తారు జనాలు. కానీ ఇక్కడ నాకు కాన్సెప్ట్ అసలు అర్థం కావట్లేదు అనమాట. అక్కడ 300 రూపీస్ టికెట్ లైన్ కంటిన్యూగా ఉండడం ఏంటి, ఎప్పుడు వచ్చినా కానీ ఆ లైన్లోకి వెళ్ళిపోవడం ఏంటి, ఇంకో పక్క డబ్బులు పెడుతున్నా కానీ 100-150 రూపీస్ వాళ్ళు లైన్లోకి వెళ్ళకముందే ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తుంది? లైన్లోకి వెళ్ళిన తర్వాత దేవుడి కోసం వెయిట్ చేయడం వేరు, బట్ ఇక్కడ టికెట్ కొనడానికి ఎందుకు వెయిట్ చేయాలి? నాకు అసలు ఈ ప్రాసెస్ ఏం అర్థం కావట్లేదండి. వదిలేసేయండి, ఎక్కువ ఆలోచించినా కానీ బుర్రపాడైపోద్ది, కానీ ఏం అర్థం కాదు. అలా ఒక 45 మినిట్స్ దేవుడి సన్నిధిలో మా కైవల్యత ఆడుకున్నాము. 7:30 అవ్వగానే లైన్స్ ఓపెన్ చేశారు. లైన్లోకి వెళ్ళిన తర్వాత మధ్యలో 100 రూపీస్కి టికెట్స్ ఇచ్చేశారు. వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఒక 1 అవర్లో దర్శనం అయిపోయింది. 8:30 కల్లా బయటకు వచ్చేసాము. ఈ ఓవరాల్ ట్రిప్లో మా కైవల్యకు ఒక బొమ్మ కూడా కొనిపెట్టలేదంటే నమ్ముతారా మీరు? నమ్మాలండి, నిజంగానే కొనిపెట్టలేదు. అరుణాచలంలో తీసుకుందాం అనుకున్నాం, బట్ బొమ్మ నచ్చితే రేట్ నచ్చదు, రేట్ నచ్చితే బొమ్మ నచ్చదు అనమాట. ఇంక ఇదే లాస్ట్ టెంపుల్, ఇక్కడ ఎలాగన్నా ఏదో ఒకటి తీసుకుందామని చెప్పేసి అనుకొని మా కైవల్యాన్ని సెలెక్ట్ చేసుకోమంటే బాల్స్ తప్ప ఏమీ సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఎప్పుడు చూడు బాల్స్ బాల్స్ బాల్స్, ఇప్పటికే చాలా బాల్స్ ఉన్నాయని చెప్పేసి ఏదో ఒకటి తీసుకుందామని చెప్పేసి ఇంకా ఈ టీ సెట్ ఒకటి తీసుకున్నాం అనమాట మా కైవల్యాకి. 8:30కి అలా కాణిపాకం నుంచి స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి. అరౌండ్ 10:30కి అట్లా డిన్నర్ చేద్దామని ఈ డాబా దగ్గర ఆగాము. మా ఓవరాల్ 4 డేస్ ఆఫ్ ట్రిప్లో మేము
మేము ఫుడ్ కోసము హయ్యెస్ట్ అమౌంట్ ఎక్కడైనా స్పెండ్ చేసామంటే అది ఈ డాబాలోనే. 1200 అయింది బిల్లు. ఫుడ్ అన్న బాగుందంటే అస్సలు బాగాలేదండి. మేము బేసిక్గా చాలా తక్కువే ఖర్చు పెట్టాము ఈ 4 డేస్లో. ఆ పెట్టిన ఖర్చులో వేస్ట్గా ఖర్చు పెట్టామనిపించింది అయితే ఈ ఫుడ్ విషయంలోనే. అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. ఇంటికి వెళ్ళే ముందు అలా ఒక దిష్టి చుక్కలాగా ఈ పాయింట్ ఒకటి వచ్చిందనమాట. అండ్ ఈ వీడియోలో మాకు ఈ 4 డేస్ ఆఫ్ ట్రిప్కి ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది చెప్తానని చెప్పాను కదా. మీకు డీటెయిల్గా చెప్తాను. ఆల్మోస్ట్ మినిమం అమౌంట్ అయితే 25K అండి. మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే 30K. అంతకు మించి 30 ఇస్ ద మ్యాక్సిమం అమౌంట్ అంటే అర్థం చేసుకోండి. సో మేము 5 మెంబర్స్ వెళ్ళింది, కైవల్యతో కలిపి 6 మెంబర్స్. ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు అయింది అనేది నాకు గుర్తున్న వాటి వరకు నేను డీటెయిల్గా మీకు డిస్ప్లేలో చూపిస్తాను. ఫస్ట్ 1 to 5 అసలు మెయిన్ ఎక్స్పెన్సెస్. ఆ ర్యాండమ్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో రౌండ్ ఫిగర్ చేయడానికి 25Kకి యాడ్ చేసినాయి అనమాట. సో మినిమం అయితే 25K అయ్యాయి. సో ఇంకా ఎక్కువ ఎంత ఎక్కువ అనుకున్నా కానీ 30,000 కంటే ఎక్కువ అయితే అసలు అవ్వలేదండి. మా 4 డేస్ ఆఫ్ ట్రిప్లో మేము ఫుడ్ అనేది కొంచెం ప్రీ ప్లాన్గానే ఉన్నాం కాబట్టి ఎక్కువ ఖర్చు అవ్వలేదు. ఇఫ్ అది ప్లాన్ లేకపోయి ఉంటే ఇంకా ఎక్కువ ఖర్చు అయిపోయి ఉండేదేమో. సో ఇదనమాట మాకైన ఖర్చు. అరౌండ్ 11 PMకి డిన్నర్ చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 6:30కి మేము హైదరాబాద్ రీచ్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ 8.5 hours ఆఫ్ జర్నీ. ఈ 8.5 hours జర్నీలో నైట్ అంతా అంటే 11 PM నుంచి ఎర్లీ మార్నింగ్ 5 వరకు 6 hours మా చెల్లి డ్రైవ్ చేసిందండి. 6 hours కంటిన్యూగా డ్రైవ్ చేయడం గొప్ప కాదు, నైట్ అంతా డ్రైవ్ చేయడము. దట్టు ఎలాంటి సిచ్యువేషన్లో అనుకుంటున్నారు? కార్లో ఉన్న ప్రతి ఒక్కరు నిద్రపోతున్నారు. కైవల్య దగ్గర నుంచి మా నాన్న వరకు. నేను, కైవల్య, నాన్న, అమ్మ, రమేష్ అందరం నిద్రపోతున్నా కానీ తను ఎర్లీ మార్నింగ్ 5 వరకు డ్రైవ్ చేసింది. నేను ఎందుకు ఇంత గ్రేట్గా చెప్తున్నానంటే మా నాన్నది ఎర్టిగా కార్ అనమాట. సో 7 seater కారు. బేసిక్గా నార్మల్ కార్స్ కంటే అవి కట్స్ ఇవన్నీ కొంచెం ఈ కార్కి కొంచెం లాంగ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎంతైనా కానీ చిన్న కార్కి పెద్ద కార్కి. అండ్ దివ్య ఈ కార్ని కంటిన్యూగా ఒక 2 hours డ్రైవ్ చేయడం అనేది ఈ ట్రిప్లోనే, లైక్ కొంచెం తిరుపతి వెళ్ళేటప్పుడు లేకపోతే అలా మధ్యలో కాణిపాకం వెళ్ళేటప్పుడు ఇలా డ్రైవ్ చేసింది. ఈ 4 days ఆఫ్ జర్నీలోనే తను ఎంత స్ట్రాంగ్ అయిందంటే 6 hours కంటిన్యూగా నాన్న కూడా కార్ ఇచ్చేసి పడుకున్నారంటే అర్థం చేసుకోండి ఎంత బాగా డ్రైవ్ చేసింది అనేది. సో అరౌండ్ 6:30కి మేము హైదరాబాద్ రీచ్ అయిపోయాము. అండ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ రా దివ్య. నాకు కార్ డ్రైవింగ్ గ్యాప్ రావడం వల్ల ఈ ఓవరాల్ ట్రిప్లో నేను డ్రైవింగ్ చేయలేదని ఎంత ఫీల్ అవుతున్నానో అంతకి డబల్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నువ్వు ఇంత పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేసినందుకు నిజంగా. సో ఫైనల్లీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఈ లగేజ్ అంతా ఇంట్లోకి తీసుకెళ్ళి సర్దడం అండ్ బొచ్చడు బట్టలు ఉన్నాయి అవన్నీ ఉతకడం, ఇల్లు క్లీన్ చేసుకోవడము, ఆఫీస్కి వెళ్ళడం, వర్క్, అబ్బాబ్బా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే లిస్ట్ పెరుక్కుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకే ఇక్కడతో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మా ఫస్ట్ 3 days ఆఫ్ ట్రిప్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.